నిఖిల్‌పై పంచులు వేసింది కావ్య. వీళ్ళిద్దరూ ఒక ఈవెంట్‌లో కలుసుకున్నారు. అది అందరికీ తెలిసిందే. అయితే స్టార్టింగ్‌లో వదిలిన ప్రోమోలో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కానీ నిన్న వదిలిన ప్రోమోలో కావ్య గారు నిఖిల్‌పై పంచులు వేశారు. అదేంటంటే ఇక్కడున్న వాళ్ళందరిలో ఎవరు బాగున్నారు అంటే అందరికీ తెలుసుగా ఎవరు బాగున్నారు అని చెప్పి నిఖిల్ అంటాడు. అయితే వాళ్ళ పేరు చెప్పంటే పేరు చెప్పాల్సిన అవసరం లేదు అని నిఖిల్ అనగా కావ్య గారు బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తాడు, ఇక్కడ ఎందుకు చెప్తాడు అని చెప్పి సెటైర్ అయితే వేశారు. దానికి అందరూ నవ్వుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ కరెక్ట్గా మాట్లాడుకున్న వీడియో అయితే ప్లే చేయలేదు. మరి ఫుల్ ఎపిసోడ్లో ఏమన్నా కనిపించిద్దేమో చూడాలి. అలాగే వీళ్ళిద్దరూ ఈ ఈవెంట్లోనే కాదు ఇంకొక ఈవెంట్లో కూడా కలిశారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. చూడాలి మరి అది ఎందులోనో. నిఖిల్ అలాగే పృథ్వీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఇంకొక ఈవెంట్లో కూడా ఉన్నారు అని చెప్తున్నారు. చూడాలి. మొత్తం ఇంకా వరుసగా ఈ 2-3 నెలలు నిఖిల్ అయితే ప్రతి ఒక్క ఈవెంట్లో ఉండేటట్టే ఉంటాడు. ఎందుకంటే తను పిలుస్తూనే ఉంటారు కాబట్టి. తనతో పాటు కావ్య గారిని కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉంటే టీఆర్పీ కొంచెం పెరుగుతుందనే దాంతో ఒకవేళ వీళ్ళిద్దరిని ఏమన్నా పిలుస్తానేమో చూడాలి. మరి కావ్య గారు అయితే సెటైర్ అయితే వేశారు నిఖిల్ మీద. కానీ నిఖిల్ దానికి రెస్పాండ్ ఏమీ అవ్వలేదు. మరి ఏమవుతుందో ఫుల్ ఎపిసోడ్లో అయితే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులే ఏమన్నా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.